నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అసెంబ్లీ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి గన్ పార్కు, అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ, అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని భారత జాతీయ కాంగ్రెస్ పదే పదే కోరిందని, ఇది మొదట హిండెన్బర్గ్ నివేదిక ద్వారా బహిర్గతమైందని, ఆర్థిక మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన SEBI యొక్క తీవ్రమైన రాజకీయ తక్షణ చర్య అవసరం అని హైలైట్ చేశాయి. ఈ స్కామ్ను ప్రభుత్వము కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తీరును నిరసిస్తూ ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి, ఏఐసీ ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, చైర్మన్లు, పార్టీ ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. మరియు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. కార్పొరేట్ సంస్థల్ని మాత్రమే ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఒక ప్రచోదనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సెబీ ద్వారా, షేర్ మార్కెట్ ద్వారా కొనగొడుతున్నారో ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి పూర్తి వివరాలను బయటపెట్టారు. ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో, లోక్సభలో, జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చట్టసభలలో కొట్లాడడమే కాకుండా